నమస్తే, నేను విఎస్ శర్మ, విశాఖపట్నం. ఈ రోజు మనం ఏరువాక పౌర్ణమి ఈ నెల 11వ తేదీ నాడు వచ్చింది. ఇది జ్యేష్ఠ పౌర్ణమ. ఈ రోజే బుధవారం కూడా వచ్చింది. జ్యేష్ఠ నక్షత్రం కూడా బుధవారం చాలా పర్వదినం అండి. దీన్ని యాక్చువల్గా ఏరువాక పౌర్ణమిగా మనం చేసుకుంటాం. మన భారతీయ సంస్కృతిలో భాగము ఇది. ముఖ్యంగా రైతులు చేసుకునే పండుగ ఇది. వారి పర్వదిన ఉత్సవము, ఉత్సాహం, ఉద్దేశంభరితం ఇది. ఈ రోజు వారు చాలా వృషభ పూజ చేస్తారు. అంటే కాడెద్దుల్ని కట్టి వాటికి పూజ చేస్తారు. అంటే రైతన్నలకి ప్రాణం ఏంటండి? పొలం. కాబట్టి పొలం దున్ని ఫలం పట్టి పొలం దున్నుతారు. కాబట్టి ఆ రోజు మనం రైతన్నలకి ఎంతైనా మనం రుణపడి ఉండవలసిన దినం. అసలు బసవన్నలు పూజించే దినం. మన భారతీయ సంస్కృతిలో మన పశుపక్షాదులను, ప్రకృతిని ప్రేమించే సూక్తాలు ఎన్నో ఉన్నాయి. మనకి సూక్తాలు చెప్పాయి కూడా. అందుకే మనకి పశు సంపద కావాలని కోరుకుంటాం. శ్రీ సూక్తం చూస్తే అశ్వదాయి చ గోదాయి ధనదాయి మహాధనే అంటాం. అంటే నాకు అశ్వములు, గుర్రములు, గుర్రములు, ఆవులు అన్నిటికీ తల్లిని కోరుకుంటున్నాం, తల్లిని. అట్లాగే మన పురుషోత్తంలో చూసుకుంటే శాంతి మంత్ర స్టార్టింగ్ లోనే సంయారుణీమహే అన్నప్పుడు చివర చెన్నో అస్తిపదేశం చతుష్పదే అంటే ద్విపాదవులు పశువులు, చతుష్పాద పశువులు రెండు కూడా చక్కగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి, సుఖజీవనం సాగించాలని కోరుకునే మన సంస్కృతి అది. అట్లాగే మధువాతారత చెప్పినప్పుడు మధువత్ పాద్యకం రజహా అంటారు. ఈ పృథివీ అంతా సస్యమూలంగా ఉండాలి, చక్కగా ఉండాలి, పుష్టిగా ఉండాలని కోరుకునే ఏకైక సంస్కృతి సాంప్రదాయాలు మన వేదాల నుంచి మనకు అందించాయండి. వాటిని మనం పాటించడం తప్పించి అన్ని మన దగ్గరే ఉన్నాయి. ఈ రోజు అందరూ కూడా వృషభ పూజ చేస్తారు. వృషభము అంటే ఎద్దు. దీన్నే మనం మన సర్వేశ్వరుని యొక్క నంది వాహనంగా కొలుస్తాం, నందీశ్వరుడు అంటాం, చూసారా? అట్లాగే ఈ రోజు అందరూ కూడా రాత్రి వేళ అమ్మవారిని ఆరాధించండి. చంద్రుడు ఉదయం తర్వాత చంద్రుడికి క్షీరాన్నం సమర్పించండి, పరమాన్నము. అట్లాగే అమ్మవారికి లలితా శాస్త్రంతో పూజ చేసి అమ్మవారి ప్రసాదం తీసుకోండి. సంకాసం సంపద కలుగుతాయని, సౌభ్యం కలుగుతుందని మనకి పురాణాలు చెప్పాయి. ఈ ఏరువాక పనుల నుంచి నేను క్రితం సంవత్సరం చేసిన పూర్తి వీడియో లింక్ ని దీనిలో ఉంచుతున్నాను. తప్పకుండా చూసి మీ యొక్క లైక్ చేయండి మరియు షేర్ చేయండి అని కోరుకుంటూ మీరు సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.